దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు రక్తస్రావం గల స్త్రీ గురించి మరి వాక్య ధ్యానం చేసుకున్నాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభాలోక రక్షకుడా, నీకు వందనాలు. సర్వకృపానిధి అగు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. మహాత్యము కలిగిన మహారాజా, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. ఈ యొక్క నాయన సాయంత్రకాల సమయంలో ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీ గురించి నాయన మేము మాట్లాడుకున్నట్టుకు నీ పరిశుద్ధాత్మ సహాయంను అనుగ్రహించండి. మాతో అందరితో మాట్లాడి బలపరచమని వినుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 43 నుండి 48 వరకు ఈ యొక్క రక్తస్రావం స్త్రీ గురించి మరి వివరించబడింది. ఆ రోజుల్లో మరి యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరంలో సేనాదేయాలు పట్టిన వారికి స్వస్థతనిచ్చి అటు తర్వాత మరి పశ్చిమ ప్రాంతానికి శిష్యులతో కలిసి వస్తున్నాడు. ఆ సమయంలో ఆ ప్రాంతపు అధికారి అయిన యాయీరు మరి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి తన కుమార్తె మరి చావు బ్రతుకుల మధ్య ఉందని, మరి ఆ యొక్క కుమార్తె గురించి బ్రతికించమని ఆ యొక్క యాయీరు గారు మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి మరి బ్రతిమలాడతాడు. అది విన్న మరి యేసు ప్రభువారు అది అంగీకరించి మరి వెళుచుండగా మరి మార్గ మధ్యలో ఈ యొక్క రక్తస్రావం గల స్త్రీ మరి మనకిక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క మరి శిష్యులతో మరి ఆ యొక్క జన సమూహంలో మరి ఆ యొక్క మరి స్త్రీ మరి యేసు ప్రభువారు మరి వెళుతున్నప్పుడు వారిని వెంబడించడం చూసింది. మరి ఈమె ఒక ధనవంతురాలు కాబట్టి మరి యూదయ సమరయ ప్రాంతాలలో అందరి దగ్గరికి మరి వెళ్ళి మరి చూపించుకుని తన యొక్క ధనాన్ని అంతా వ్యయపరుచుకుని మరి ఉపయోగం లేకుండా ఉంది. మరి అనేకమైన తిప్పలు పడి ఉంది. మరి 12 సంవత్సరాల నుండి మరి యొక్క వ్యాధితో మరి బాధపడుతుంది. మరి యేసు ప్రభువారి గురించి మరి విని ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను మరి ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలను చూసి మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనను సంపూర్ణంగా నమ్మింది. మరి నమ్మి ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క మరి వస్త్రపు చెంగు ముట్టినా చాలు మరి నేను స్వస్థపడతానని నమ్మి ఆయన వస్తున్న మార్గానికి చేరుకుంది. మరి అంతట్లో మరి జనసమూహంలో ఆ యొక్క మరి శిష్యుల మధ్యలో మరి ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినా చాలు నేను స్వస్థపడతాను అని మరి ముందుకు వెళ్ళింది. మరి ఆయన్ని సమీపించి ఆయన యొక్క వస్త్రపు చెంగును మరి ముట్టుకొని ఆ యొక్క స్త్రీ మరి భయంతో మరి ఉంది. అప్పుడు ఆ యొక్క ముట్టిన వెంటనే ఆమె యొక్క మరి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ యొక్క రక్తస్రావం ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆమె బాధ మరి పూర్తిగా నివారణ అయ్యిందని మరి ఆ స్త్రీ గమనించి మరి ఆ యొక్క వస్త్రపు చెంగును మరి ముట్టి స్వస్థపడింది. అప్పుడు యేసు ప్రభువారు మరి వారిలో తనలో నుండి మరి ప్రభావము మరి బయలు వెళ్ళిందని యేసు ప్రభువారు గ్రహించి నన్ను ముట్టింది ఎవరని అడిగినప్పుడు మరి పేతురు గారు, నా ఏలినవాడా, మరి మిమ్మల్ని చూడడానికి మరి అనేక మంది అనేక ప్రదేశాల నుండి వచ్చిన వారితో నిండిపోయింది, మరి వారిలో ఎలా గుర్తించడం అనని మరి పేతురు గారు అన్నప్పుడు ఈ యొక్క స్త్రీ మరి భయముతో వణుకుతో వచ్చి యేసు ప్రభువారికి సాష్టాంగ నమస్కారం చేసి మరి ఆ యొక్క స్త్రీ మరి యేసు ప్రభువారి దగ్గర మరి ఆయన యొక్క పాదాల దగ్గర మరి పడుతుందన్నమాట. పడినప్పుడు ఆ యొక్క స్త్రీ భయంతో ఉన్నప్పుడు నేనే అని అన్నప్పుడు మరి యేసు ప్రభువారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. మరి ఎలాంటి బలహీనత అయినా సరే ఆయన చెంతకు చేరి మరి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన స్వస్థపరిచే దేవుడు. మరి ఈ యొక్క రక్తస్రావం గురించి మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆ యొక్క ఎలాగూ రాయబడి ఉందంటే, అపవిత్రమైనదని మరి కడగా ఉన్నవాళ్ళు మరి ప్రత్యేకంగా మరి ఉండాలని, మరి ఆ యొక్క అపవిత్రత అంతా మరి ఆ యొక్క ఆ దినాలు ఆ యొక్క రక్తస్రావం అయిన దినాలు కడగా ఉన్న దినాలు మరి వేరుగా ఉండాలని మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట.
అయితే ఈ యొక్క రక్తస్రావం గురించి మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ యేసుప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయన ప్రభావం రాగాల్ని ఆయన యొక్క పరిశుద్ధత, ఆ యొక్క పాప మరి మలిన జీవితాన్ని అంతా మరి తుడిచివేసేసిందనమాట. మరి యేసుప్రభు వారు పరిశుద్ధుడు, మరి అందుకని భయంతో వణుకుతో యేసుప్రభు వారి దగ్గర మరి సాష్టాంగ నమస్కారం చేసింది. మరి ఆ యొక్క ముట్టిన వెంటనే ఆయన పరిశుద్ధుడని ఈ యొక్క స్త్రీ గమనించి ఉండవచ్చు. వెంటనే సాష్టాంగపడి యేసుప్రభు వారికి ఆరాధించిందనమాట, మరి యేసుప్రభు వారికి సాష్టాంగ నమస్కారం అనేది ఆరాధనకు మరి మనకి ఇక్కడ గుర్తుగా కనిపిస్తుంది. ఆ యొక్క పాప జీవితము నుండి మరి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క బలహీనత జీవితము నుండి ఆ యొక్క వ్యాధి నుండి ఆ యొక్క స్త్రీ విడుదల పొందింది. మరి యేసుప్రభు వారి గురించి మొదట విన్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగునని మరి విశ్వసించి ఆ యొక్క వ్యాధి నుంచి ఆ యొక్క యేసుప్రభు వారిని మరి ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుని ఆ యొక్క వ్యాధి నుంచి స్వస్థపడింది. అలాగే మరి మనము రక్షించబడిన మనము ఆయన వస్త్రపు చెంగు లాంటి మరి ఈ యొక్క మరి లోకంలో యేసుప్రభు వారిని మరి ఆ యొక్క వస్త్రపు చెంగుని మరి మనం ఏ విధంగా మరి ముట్టుకుని మరి స్వస్థపడాలంటే యేసుప్రభు వారు లేరు కదా, మరి ఎలాగనంటే ఆయన ఇచ్చిన రక్షణ మనకుంది. ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలను ఏ క్షణంలో అయితే తాకుతాడో ఆ క్షణంలోనే నీకు స్వస్థత శీఘ్రముగా మరి వస్తుందన్నమాట. యేసుప్రభు వారు మరి ఆ రోజుల్లో మరి నివసించాడు. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణకర్త ద్వారా ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి, ఆదరణకర్తగా మన మధ్య సంచరిస్తున్నాడు కాబట్టి నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు నేను వెళితే నేను స్వస్థపడతాను అని విశ్వసించినట్లయితే మన జీవితాల్లో తప్పకుండా మరి కార్యాలు తప్పకుండా చూస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో డబ్బుతో మరి వేయపరుచుకుని అనేకమైన తిప్పలు బాధలు మరి పడి విసిగిపోయి మరి చనిపోతే పోతుందని అనుకున్న సమయంలో మరి ఆ యొక్క స్త్రీ మరి ఏ విధంగా యేసుప్రభు వారిని నమ్మి ఆయన చెంగును ముట్టిందో, వస్త్రపు చెంగును, అదేవిధంగా రక్షించబడి ఆ యొక్క ప్రార్థనలో నలిగి మరి విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన తాకి సంపూర్ణ స్వస్థతను పరిపూర్ణతను ఆయన మనకి అనుగ్రహించే దేవుడు. ఆయన ఉన్నవాడు నా ప్రియ స్నేహితులారా, సంపూర్ణంగా ఆయన నమ్మి విశ్వసించినట్లయితే, సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినట్లయితే, సంపూర్ణంగా మరి ప్రార్థించి మరి ఆయన మీద మరి నమ్మకం ఉంచినట్లయితే తప్పక మరి మన జీవితాలలో నమ్మకం ఆయన కార్యాలు జరిగించే దేవుడు. ఆయన కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన మరి అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన ఎత్తుకు వచ్చి వారిని ఎంత మాత్రమూ ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, మరి ఈ యొక్క మరి సాయంత్రకాల సమయంలో మరి ఏ పరిస్థితి గురించి అయినా సరే, ఏ వ్యాధి గురించి అయినా సరే, ఏ స్థితి గురించి అయినా సరే మరి మనము దేవుని యొద్దకు వెళ్ళిన ఆయన కార్యాలు సంపూర్ణంగా చేసే దేవుడు. కాబట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం సంపూర్ణంగా అడిగి సంపూర్ణమైన కార్యాలు మనమందరము పొందుకుందాం కాగా. ఈ యొక్క మాటలు మరి మీ అందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.